నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా ఎన్విడియా ప్రస్తుతం ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద కంపెనీ ఈ టెక్ దిగ్గజం చిప్ మేకర్ తాజాగా 2027 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించింది. అక్కడ ఫిబ్రవరి ఏప్రిల్ తొలి త్రైమాసికంలో ఉంటుంది. ఈ సమీక్ష త్రైమాసికంలో సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో $58.3 బిలియన్ నమోదైంది. ఇది భారత కరెన్సీలో చూస్తే ఏకంగా 5.6 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. 3 నెలల్లోనే ఈ స్థాయిలో లాభాల్ని నమోదు చేసి వాల్ స్ట్రీట్ అంచనాల్ని మించేసింది. తమ హై ఎండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ కు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో లాభాలు భారీగా పెరిగాయి. ఇంకా ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ కూడా వేగవంతం కావడంతో డేటా సెంటర్ విభాగం నుంచి ఆదాయం భారీగా పెరిగింది. అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే లాభం ఏకంగా 3 పైగా పెరగడం విశేషం. దాదాపు $18.8 బిలియన్ ఉండేది. లాభాన్ని మరో విధంగా ఒక్కో ఈక్విటీ షేరుపైనే $2.39 చొప్పున ఆర్జించింది. ఇక సంస్థ ఆదాయం $81.62 బిలియన్ నమోదైంది. ఇది భారత కరెన్సీలో చూస్తే 8.20 లక్షల కోట్లకు పైనే ఉంది. ఆదాయం కూడా ఏకంగా 85% పెరిగింది. ఫలితాల్ని ప్రకటించిన నేపథ్యంలో ఎన్విడియా షేరు స్వల్పంగా 1.30% పెరిగి $223.47 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ ఆల్ టైమ్ హై వాల్యూ $236.54 ఉండగా కనిష్ట ధర $129.17 ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం $5.41 ట్రిలియన్ ఉంది. ఇది భారత కరెన్సీలో 520 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. ఇది భారత జీడిపి కంటే కూడా ఎక్కువే. ఎన్విడియా తర్వాత మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీలుగా ఆల్ఫాబెట్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వరుసగా ఉన్నాయి. ఎన్విడియా కంపెనీకి ప్రస్తుతం ఫౌండర్, సీఈఓగా జెన్సెన్ హువాంగ్ ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో సంస్థ తమ షేర్ హోల్డర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. అదే షేర్ బైబ్యాక్. ఈసారి ఏకంగా $80 బిలియన్ విలువైన షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో సుమారు 7.70 లక్షల కోట్లుగా ఉంటుంది. షేర్ బైబ్యాక్ అంటే కంపెనీ తన షేర్లను వెనక్కి తీసుకోవడం. ఇందుకోసం ఇప్పటికే షేర్ హోల్డర్ల దగ్గర ఉన్న షేర్లపై అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నమాట. ఇలా కూడా షేర్ హోల్డర్లకు లాభాల్ని అందిస్తుంటాయి. కంపెనీలు తమ లాభాల్ని షేర్ హోల్డర్లకు ఇలా డివిడెంట్, షేర్ బైబ్యాక్ వంటి ద్వారా పంచుకుంటూ ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.